హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అండి. నా మార్నింగ్ రొటీన్ వీడియో అయితే నేను చూపిస్తున్నాను. ముందు రోజైతే కొంచెం బయటకది వెళ్ళామనమాట. ఇంకా ఇల్లంతా కూడా ఎలా పడితే అలా ఉంచేసాను ఇంకా. నాకు కూడా ఇంకా వీక్ అయిపోయి ఇంకా పడుకుని పోయాననమాట. నైట్ ఏం క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగే లెగిసి ఇంకా మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం మంచిగా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది కదా. ఇంకా వరలక్ష్మి పూజకి మీరంతా క్లీన్ చేసేసుకున్నారా? మీ పనులన్నీ అయిపోయినాయా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీరు వరలక్ష్మి పూజని చేసుకుంటారా? మేమైతే చేసుకుంటాము మా సైడు. ఇంకా ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇల్లంతా దులుపుకొని పేపర్లు అవి మార్చుకొని అరమరాల్లో అది పేపర్స్ వేసుకొని మంచిగా సర్దుకోవాలి ఇల్లంతా కూడా. ఇంకా చాలా పని ఉంది. అయితే నేను మొదటి వారమే చేసేసుకుందాం అనుకుంటున్నానండి. వరలక్ష్మి పూజ 14వ తారీఖునే చేసేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. చూడాలన్నమాట. నాకు రెండవ వారం కుదురుతుందో కుదరదో అని ఇంకా మొదటి వారమే చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. మీరు ఏ వారం చేసుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఇంకా చాలా చెత్త అయితే ఉంది. ఇంకా నైట్ నేను క్లీన్ చేసుకోకుండా పడుకున్నాను కదా. ఇంకా అదంతా కూడా ఇంక ఇప్పుడు సర్దుకుంటున్నాను అనమాట. రూమ్స్ అవన్నీ కూడా. పిల్లలైతే ఇంకా లెగలేదులేండి. ఇంకా వాళ్ళ కోసం వంట అయితే చేయాలి ఇప్పుడు. ఇంక ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా తుడిచేసుకుంటున్నాను. మాది చిన్నది మాత్రమే ఉంటుంది బాల్కనీ లాగా. ఇంకా అదే అనమాట ప్లేస్ కూడా ఇంకెక్కువ ఉండదు అంతకంటే. ఇంకా అదే ఇంకా అలా తుడుచుకుంటున్నాను అనమాట. ముగ్గు అయితే ఏమీ పెట్టడం లేదులేండి. ఇంకా తుడిచేసుకుని ఇంకా పోగది ఎత్తేసుకుంటాను ఇంకా అంతే. ఇక్కడైతే చాలా గిన్నెలైతే ఉన్నాయి. నైట్ ఏమి క్లీన్ చేసుకోకుండా పడుకున్నానని చెప్పాను కదా. ఇంక అసలు నేనైతే మార్నింగ్‌కి అసలు గిన్నెలేమి ఉంచుకోను. నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఇంక తప్పలేదనమాట. ఈరోజు లేచిన వెంటనే ఇదొక పని పడింది నాకు. ఇంకా పొయ్యి దగ్గర అంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంక గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి. అలానే ఇంకా వంట అయితే చేయాలనమాట. టిఫిన్ అయితే ఇంకేం చేయడం లేదు. ఇంకా నైట్ రైస్ ఉందనమాట. అయితే ఏమైందంటే నేనైతే ఇంకా మర్చిపోయాననమాట. మా ఆయనకి టిఫిన్ అనమాట నిన్న నైట్‌కి డిన్నర్‌కి. అయితే ఆయన వారం చేస్తున్నారు కదా. ఆయనకి టిఫిను ఒంటిపూట భోజనమే తింటారు. సాయంత్రం పూట టిఫిన్ తింటారు. అయితే నేను ఇంకా మర్చిపోయి రైస్ అయితే వండేశాను. ఇంకా రైస్ మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ అయితే వేశాననమాట ఇంకా. ఇంకా అలానే ఉంది రైస్. ఇంకా అది ఇప్పుడైతే పులిహోర అయితే చేసేద్దాను. ఇంకా మా పిల్లలకి నాకు సరిపోతుంది కరెక్ట్‌గా. ఇంక ఇప్పుడైతే పులిహోర చేసేయాలనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా అందులో పోపులన్నీ వేసేసుకొని ఇంకా రైస్ వేసేసుకొని నిమ్మకాయ పిండేసుకుంటే ఇంకా అయిపోతుంది కదా. సింపుల్‌గా అయిపోతుంది. తాలింపు అన్నం కూడా చేస్తాను. కానీ ఇంక ఈసారి అయితే నిమ్మకాయలు ఎలాగో ఉన్నాయి కదా అని నిమ్మకాయలైతే ఇంకా పులిహోర కింద చేసేసాననమాట. లేదంటే ఉల్లిపాయలు వేసుకొని తాలింపు అన్నంలాగా చేసినా, కారం అన్నంలాగా చేసినా చాలా బాగుంటుంది టేస్టు. కారం అన్నం అయితే మా పాప అడుగుతుందనమాట. అమ్మ అలాంటిది చెయ్యమ్మ కారంగా ఉన్న అన్నం అని అంటదనమాట. కారం అన్నం అడుగుతుంది. ఒకసారి నేను యూట్యూబ్‌లోనే చూసి ట్రై చేశాను కారం అన్నం. చాలా బాగా వచ్చింది. మా పాపకి ఒక ముద్ద పెడితే దానికి కూడా నచ్చిందనమాట. ఇంక అప్పటి నుంచి కారంగా ఉన్న అన్నం చేయమ్మా అని అయితే అడుగుతుంది. ఇంక అప్పుడప్పుడు చేస్తాను. ఇంకా ఈరోజైతే పులిహోరలాగా అయితే కలిపేస్తున్నాను. నిమ్మకాయలు ఎలాగో ఉన్నాయి కదా ఇంట్లో చాలా అనేసి. ఇంకా మీరు వరలక్ష్మి పూజను చేసుకుంటున్నారా లేదా అనేది కూడా నాకు కొంచెం కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. నేనైతే చెప్పాను కదా ఫస్ట్ వారం అయితే చేసుకుంటాను. రెండో వారం కుదరచ్చు, కుదరకపోవచ్చు కాబట్టి ఇంక ఇక్కడ వంట కోసం అయితే బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. బీరకాయ ఇగురు పెడదామని చెప్పేసి. ఇంకా పిల్లలకి కూడా హెల్త్ అనేది బాలేదనమాట కొంచెము. ఇంకా వాళ్ళకి ఇగురులాగా పెట్టేస్తే తింటారు కదా అని చెప్పేసి ఈరోజైతే స్కూల్‌కి పంపిస్తున్నాను పిల్లల్ని. అంటే ఫీవర్ వచ్చి 2 డేస్ నుంచి కూడా స్కూల్‌కి పంపించట్లేదు. ఇంక ఈరోజైతే స్కూల్‌కి పంపిస్తున్నాను. ఇంక బాక్స్ కోసం అని చెప్పేసి పొద్దున్నే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఇంక బీరకాయలన్నీ కట్ చేసేసుకొని ఇంకా ఇగురు పెట్టేసానంటే వాళ్ళైతే తినేస్తారు. ఇంకా చారు అయితే ఏం పెట్టడం లేదు. పెరుగు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పెరుగైతే ఇంకా వాళ్ళకి
తినేస్తారనమాట. పేచి ఏం పెట్టరు కాబట్టి ఇంకా చారు అయితే ఏం పెట్టట్లేదు. బీరకాయ కూరలాగా అయితే వండేస్తున్నా. ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ 2 కదా ఉన్నాయి బీరకాయలు. మళ్ళీ అదేమో ఎంతో అవ్వదు మనకి. కొంచెమే అవుతది కదా! మళ్ళీ సరిపోతదో సరిపోదో అనేసి ఇంకా వాళ్ళిద్దరి వరకే వండుతున్నాననమాట. మాకు ఈరోజు కొంచెం ఊరెళ్ళే పనుంది కాబట్టి ఇంక వాళ్ళ వరకు చేస్తున్నాను. మేమైతే 11కి అయితే బయలుదేరుతాము ఊరికి. ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చేసి మేమైతే బయలుదేరుతాము. ఈలోపు వంట చేసేసుకొని అన్నీ కట్ చేసేసుకొని ఉంచుకుంటే పిల్లలెళ్ళాకైనా వండుకోవచ్చు కదా! అందుకని కట్ చేసేసుకుంటున్నాననమాట. ఇంకా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని అయితే. నేను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. కొంచెం మాట అనేది తడబడుతుంది కానీ ఏమనుకోకండి. ఇంకా ఇక్కడైతే నేను కూర అయితే వండేస్తున్నాననమాట. ఇంకా ఉల్లిపాయలు, ఆయిల్ అయితే అందులో వేసేసాను. క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయినట్టుంది. ఇంకా ఉల్లిపాయలు అలానే ఇంకా పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఇంకా బీరకాయలు అది వేసేసి వండేస్తున్నాను. అయితే వరలక్ష్మి పూజ చేసుకుంటున్న రోజు నేను ట్రై చేస్తాను వీడియో తీసుకోవడానికి. కొంచెం నేనైతే ఆ రోజు కొంచెం బిజీగా చేసుకుంటాం కదా ప్రసాదాలు అన్నీ కూడా. మామూలుగానే నాకు టైం అనేది కుదరదనమాట. వరలక్ష్మి పూజలు కానీ, వినాయక చవితికి కానీ, ప్రసాదాలు అదే నైవేద్యాలు వండడానికే నాకు టైం సరిపోతది. ఇంక ఈసారి వీడియో తీద్దాం అనుకుంటున్నాను కాబట్టి చూడాలి మరి. ఎలా తీయగలనా లేదా అనేసి మధ్యలో ఆపేస్తానా అనేది మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికైతే. ఒక ప్లానింగ్ తోటి అని అనుకుంటున్నాను మరి. చూద్దాము. ఇంకా ఇక్కడైతే కూర అయితే వండేస్తున్నాను. మా గ్యాసు ఏంటంటే మంట తగ్గిస్తే చాలు పొయ్యి అనేది ఆరిపోతదనమాట. ఇంకా అందుకని నెమ్మదిగా తగ్గించాల్సొస్తుంది. అదేంటో 2 పొయ్యిలు అంతే అనమాట. మంట తగ్గిస్తే చాలు ఆరిపోతది. ఇక్కడైతే పులిహోర చేసేసాను. ఇంకా తినేయడమే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.